రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు జయ సర్వ విఘ్నోప శాంతే అగజానన పద్మానం గజానన Clap.
సిద్ధికరం విద్యార్థి లభతే విద్య ధనార్థి లభతే లలిత పేర్లేసి చైర్లు విద్యుద్బాబు సహస్రాబు చంద్రబాబు నాగస్వరూప ప్రాధాన్య క్రోధాకారాంశోజ్వల అనురూపేక్ష కోదండ పంచకర్మాత్మ సహాయత విజయరుల వేదాపూర పంచిత్ కామేశ మానస గజోగ పుట్టన్న సౌగంధికల సక్కచ కురువింద నరేశ్వరేణి కనకోటి రాసిత అష్టాని చంద్ర రాజా గోవింద శోభిత కుచంద్ర కలింకాభ మౌళాది విశేష మదన్ స్వర మాంగళ్య క్రోధవరం చిల్లిక పత్రలక్ష్మి కరీబాహ చలం మీనావలోచన నవజంపు పుష్పావ నాగదం తారాకాంతి తిరస్కారి నాగబాలం వాసుల కదంబ మంజరి ఉత్తకర్ణ పురమ శభాష్ శభాష్ నరసింహ చెప్పు శ్రీవాన్ కేశవ పురుషోత్తమ తర్వాత పురాణ లక్ష్మి లలిత సహస్రం ఉన్నారు కర్తారం మహా తేజ ప్రదీపనం మహాపాప సూర్యం జనమాన్యం శభాష్ 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 వెరీ గుడ్ శభాష్ ఒక బడికి చేరిన మనము వేరు వేరు ఊర్ల నుంచి ఒక బడికి చేరిన మనము గురువులే మన దేవుళ్ళగా పూజించిన రోజులు వేరు వేరు ఊర్ల నుంచి ఒక బడికి చేరిన మనము గురువులే మన దేవుళ్ళగా పూజించిన రోజులు బాటలతో హాయిగా కలిసి మెలిసి తిరిగిన రోజు భలే నచ్చి రోజు అసందైన రోజు స్నేహితులంతా తిరిగి మరల నిక్కరు గౌనులతో బడికి వెళ్ళిన రోజులు నల్ల కపటం తెలియని రోజులు చేష్టలు చేసిన నిక్కరు గౌనులతో బడికి వెళ్ళిన రోజులు తెల్లగపటం తెలియని రోజు మరల కలుసుకున్న రోజు మంచి రోజు మరలైన రోజు పాత స్నేహితులంతా మరల పదిహేనవ ఏటనే విడిపోయిన మనమంతా షష్ఠి పూర్తి వయస్సులో తిరిగి మరల కలిసిన రోజు 15వ ఏటనే విడిపోయిన మనమంతా షష్ఠి పూర్తి వయస్సులో తిరిగి మరల కలిసిన రోజు మనుమనులతో ఆడుకునే ఈ రోజు భలే మంచి రోజు సందైన రోజు పాత స్నేహితులంతా తిరిగి మరల అయితే కొండలలో నెలకొన్న రాజుడువాడు కొండలలో నెలకొన్న కోనే రాజుడువాడు కొండలంత పేడువాడు కొండలలో నెలకొన్న కోనే రాజుడువాడు కొండలంత పేడువాడు
కుమ్మరదాసుడైన గురువరటి నంది కుమ్మరదాసుడైన గురువరటి నంది నిమ్మన్న వరములేక నిచ్చిన వాడు కుమ్మరదాసుడైన గురువరటి నంది నిమ్మన్న వరములేక నిచ్చిన వాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమాం చెక్కురబట్టి దుమ్ములు చేసిన ఎట్టి తొండమాం చెక్కురబట్టి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అది కొయ్యాలి, అది కొయ్యాలి. నాన్న పోయినా అది మంచిగా ఏమనుకోడు. అక్కడ ఒకసారి లక్ష్మి ఆయన మాట్లాడుతుంటే బాగా నా పేరు యార్లగడ్డ నాగబాబు. మైక్ వద్దులే సార్, మామూలుగా చెప్పండి, మామూలుగా నింపడుతుంది బాగా. అబ్బాయిలాగా కాకుండా వాళ్ళ అబ్బాయి చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకు 6 ఏళ్ళు కష్టపడితే ఇంటర్ అయిపోయింది. ఇంటర్ కూడా కాదు 28% అంటాడు. మావాడు ఒప్పుకోడు ఇంటర్ అయిపోయింది. మా అబ్బాయి కృష్ణనందు. నేను ఒక 15 సంవత్సరాలు అమెరికన్ కంపెనీలో పనిచేశాను. 5 రాష్ట్రాల్లో 3 ప్రాజెక్టులు హైవేస్కి సంబంధించిన ప్రాజెక్టు. దాని తర్వాత నేను వ్యాపారం స్టార్ట్ చేశాను. నేను కారులో నల్గొండ ప్రసాద్ నగర్ వచ్చి RSS చేసుకుంటూ సోలార్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, అన్ని కాలక్షేపం పనులు. ఎప్పుడన్నా పురాణ లక్ష్మి వేటాడుతుందేమో అనుకొని నెక్స్ట్ పరిచయం చేస్తారు మీ ఫ్యామిలీ పరిచయం. కాదు మీకు దూరం పొందే కాదు, మీకు మన పాత వీడియోలు గుర్తున్నట్టు ఇస్తాడు మైకు. హలో హలో మాటలు కూడా రావు. హలో 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 ఎప్పుడు అది ఏ సంవత్సరాలు 2009 కానీ అబ్బాయి అప్పుడు బాగా డ్యాన్స్ పాటలు బాగా పాడాడు. 2007లో పుట్టాడు, 2008లో పుట్టాడు. అంతగా పాడు చేయాలి. ఫోకస్ అయ్యి పెట్టి వాళ్ళు నాశనం చేస్తారు కదా, అంతగా నాశనం చేయాలి. నెక్స్ట్ మావాడు RVR కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. CGPA 9 పాయింట్ ఉంది.
మా అమ్మాయికి చికాగోలో ఉంది, మా ఆవిడ కారంచేలో ఉంది. అమ్మాయి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తామని కనపడరు. బయట ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే దానికి ఇది ఏంటంటే ఇంట్లో కూర్చోవాలి. మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పొట్టి శ్రీనివాసులు వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడికి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళందరికీ కూడా మన క్లాస్మేట్స్ అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. యాక్చువల్గా అయితే మేము పొద్దున శాలువా తీసుకున్నాము. సాంబశివరావు రైట్ హ్యాండ్, లోకల్గా రైట్ హ్యాండ్. అందరూ ఒకసారి సార్ ఒకసారి థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ బాబు సార్. ఈయన వేల మందికి భోజనాలు కూడా పెడుతున్నాడు, మన పెద్ద లెక్కలో కాదు. ప్రతి 100 మెంబర్స్ దాకా ఇక్కడ చేస్తుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ హైవే దగ్గర ఇటు సైడ్ అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆయనే చేశారు. అదేవిధంగా ఈ స్కూల్లో సరస్వతీదేవి స్టాచ్యూని కూడా అతను ఏర్పాటు చేశారు. ప్లస్ బాగా చదువుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రైజులు అలా వచ్చిన వాళ్ళకి అన్ని దాంట్లో కూడా ఉంటారు. అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి వాటిలో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా ఏమైనా పనులు కావాలన్నా గవికన వెనుదన్నుగా ఉండటం, అదేవిధంగా మంచి మిత్రుడుగా ఉండటం, రాజకీయంగా కూడా బాగా పలుకుబడి సంపాదించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీనివాస్ అనేటటువంటి చెప్పడానికి మనందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. వారికి మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పొట్టి శ్రీనివాస్ చాలా పొడుగు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది అంటే ఒక్కొక్కళ్ళ తరఫున ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ఫోన్లు చేయడం జరిగింది. మా ఇంట్లో అది ఉందనో ఇది ఉందనో, ఒకసారి ఎన్నో ఏళ్ళు అయింది కలిసి. మాకు పనులు ఉంటాయి, మనం కూడా అందరికీ పనులు ఉన్నాయి. కానీ సరే అందరూ కలుద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అది కొంతమంది ఏంటంటే వాళ్ళకి కుదరకపోవటంలో అది మనం చెప్పడానికి కూడా లేదు. అది వస్తారనే ఉద్దేశంతో పాపం తాను సంతోషించాడు. ఏదో శ్రీనివాస్ కూడా నియర్లీ 30-35 మెంబర్స్ దాకా వస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాడు. కానీ చాలామంది ఎవరికి వాళ్ళు ఏదో ఒక పని అది ఉందనో ఇది ఉందనో, అంటే ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ పెడదాం అన్నారు. నెక్స్ట్ వీక్ పెడితే నాకు ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, అలా పనులు ఉండొచ్చు. కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మనం పర్టికులర్గా వచ్చి కలిసి అందరితో, అంటే ఇలాంటి అనుభవాలు అనేటటువంటిది, ఇలాంటి క్షణాలు అనేటటువంటిది ఎప్పుడూ అందరికీ లభించవు. అంటే మనకి పర్టికులర్గా ఇంకో 2-3 పోతే అందరూ 60లో దాడిపోతారు. ఉన్నటువంటి టైంలో అంటే ప్రీవియస్ కూడా మన ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ వాట్సాప్లో పెడుతూనే ఉన్నారు. అంటే ఫ్రెండ్షిప్ అనేటటువంటిది చాలా ముఖ్యం. అంటే జనరల్గా నలుగురు కలిసి, అంటే మనకి ఉన్నటువంటి దాంట్లో అదే మనకి పర్టికులర్గా నాకు జనరల్గా ఉన్నటువంటి దాంట్లో చాలామంది ఉంటారు. కానీ ఇలా ఒరే అనేటటువంటి పద్ధతిలో పిలుచుకోవటం, నేను సీన్ అవ్వచ్చు లేదా కేవీ అవ్వచ్చు, ఇలా మనం ఒరే అనేటటువంటి పిలుపులతో పిలవటం అనేటటువంటిది చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి క్షణాలు అనేటటువంటివి జీవితంలో మధుర క్షణాలుగా ఉంటాయి. అంటే ఎవరికైనా చెప్పుకునేటప్పుడు కూడా ఇదిగో బలాని టైంలో మనం కలిసాం, ఇదిగో ఇట్లా ఇక్కడ ఉన్నామనేటటువంటిది చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటి క్షణాలు వాళ్ళు రాలేదు అంటే వాళ్ళు కోల్పోయినట్టే, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కూడా కోల్పోయినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఇది మన ఇంట్లో పెళ్లి పిలుపు కాదు, పెళ్ళైనా ఆల్రెడీ గ్రూప్లో పెడుతున్నాం, పిలుస్తున్నాం, అందరూ అవుతారు. కాబట్టి అందరూ కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాపం అందరూ తనకు కూడా ఎంతో శ్రమతో కూడిన విషయం. ఇక్కడికి అన్నీ తేవటం, ఏదంటే ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్లేస్, ఇలాంటి దాంట్లో తీసుకురావటం ఎంతో కృషి చేసి తను తీసుకొచ్చినా కూడా కేవీ చేశాడు. పొట్టి శ్రీనివాసరావు అనేటువంటిది చాలా రోజు
పాపం ఎంతమంది వస్తున్నారు అనేటటువంటి వాట్సాప్లో బాగా ఇది పెట్టాం, ఆ? ఓటింగ్ పెట్టాం వాట్సాప్లో. ఆ, ఎవరు వేస్తారో అది అమెరికన్ మోడల్ వచ్చే వాళ్ళు అందరూ టిక్కులు పెడితే మేము టిక్కులు పెట్టాం. ఏ కారణమైన అదేవిధంగా వాతావరణం కూడా చాలా చల్లబరిచింది. ఈ ఆహ్లాద వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 2 నిమిషాలు ఇది క్లాసులో ఉన్నటువంటి దాని గురించి కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ హాయ్. రాలేదు శ్రీనివాస్ చెప్పినట్టుగా ఇది అంటే అందరికీ కోలడి మందికి అందరికీ అన్ని పనులు ఉంటాయి. అందరికి పర్సనల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాం, చాలా చోట్లకి వెళ్తున్నాం వస్తున్నాం ఫంక్షన్స్కి. ఈ డేట్ అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 1 month అయింది. నేను ఈ విషయం అందరికి పాస్ చేయండి రేపు పొద్దున ఎవరైనా ఇలా మీరు రాలేదని. ఎందుకంటే ఒకరోజు రేపు ఇవాళ చెప్పి రేపు రెండంటే అందరికి ఇబ్బంది, ఎవరు రాలేదు. 1 month ముందు చెప్పి రాలేకపోయారంటే వాళ్ళ మనసులో రాసి పెట్టాం, మధ్యలో మెసేజ్ 1 year నుంచి అడుగుతున్నాం యాక్చువల్గా మీటింగ్ పెట్టాలనే ఉద్దేశం లేదు. 1 year నుంచి గెట్ టుగెదర్ అడుగుతున్నాము. అంటే వచ్చిన వాళ్ళందరూ అలా అని కాదు, రాని వాళ్ళు తప్పని నేను చెప్పలేదు, వాళ్ళకి వర్క్లు ఉండుండొచ్చు. కానీ ఏంటంటే అందరికి పర్సనల్, ఇది కూడా మన పర్సనల్ అనుకోవాలి. ఈ ఫ్రెండ్స్తో మీటింగ్ అనేది మన పర్సనల్. ఇది మన చుట్టాలతో వెళ్తున్నాం, అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు ఏదేదో ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్తున్నాం. ఇదేంటంటే మన ఫ్రెండ్స్, మన కారం చెడు, మన ఊరు, మన స్కూల్ ఫ్రెండ్స్తో వచ్చామనేది ఒక స్పెషల్ ఇన్విటేషన్గా, స్పెషల్ ఇన్వైట్గా, స్పెషల్ ఈవెంట్గా మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒక ఫీలింగ్, మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే అందరూ స్పెషల్ అనుకొని వచ్చారు చూడు, అది కావాల్సింది. ఈ స్పెషల్ ప్రతి ఒక్కళ్ళు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఫ్లైట్ మిస్ మనం చెప్పనిస్తాను చెప్పలేదు. నుంచి వచ్చారు. నా వరకు నేనైతే నాకు పని పడలేదు. మీరు 1 day బిఫోర్ పెట్టినా కూడా నేను తప్పకుండా వస్తా. రేపు ఫంక్షన్ అంటే ముందు రోజు చెప్పినా కూడా నేనైతే గ్యారంటీగా వస్తా. ఎందుకంటే నేను అంత వాల్యూ ఇస్తానని నేను అనుకున్న ఫ్రెండ్స్కి. మీరనే కాదు, ఏ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళు ఒక పార్టీ ఫంక్షన్ అని చెప్తే నేను నా ప్రోగ్రామ్స్ అన్ని దానికి తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటాను. నాకు అలా అలవాటు. వాళ్ళు మనల్ని కావాలని పిలిచారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మన ఇన్వైట్ చేశారంటే వాళ్ళు మనల్ని కావాలనుకున్నారని నేను అనుకుంటాను. నా పర్సనల్గా నేను అంతే. ఎప్పుడైనా చాలా మందికి తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు రాను అని ఎప్పుడు ఎవరికి చెప్పను. నాకు అసలు అలవాటు లేదు ఎప్పుడు కూడా. చాలా చాలా విపత్కరం అయితే తప్ప రాకుండా ఉండదు. నాగభూషణ గృహప్రవేశాలు పిలిచాడు, రాలేదు, ఒప్పుకుంటా. దొంగని కాదు, నాకు తెలుసు రాలేదు. ఆ రోజు సిచ్యువేషన్ అది ఏదో చాలా పండగ రోజు అయిపోయింది. ఆ రోజు రాలేకపోయాను నేను. పండగ ఆ రోజు ఏదో శ్రావణ పౌర్ణమి రాలేదు. తెలుసు నాకు. పిలవలేదు అసలు. పెళ్లి కోసం 10,000 పెట్టి పట్టు చీర కూడా కొనుక్కున్నాను. నన్ను పిలవలేదు. అడుగు పిలిచిలేము, అడుగు చట్టాలు కూడా కొనుక్కున్నారు. పిలవలేదు. పాప హడావుడిగా చేసింది కాబట్టి తప్పు అందు కాదు. పిలవకపోయినా తను నాకు ఫ్రెండే. పిలవలేదు నేనేమనుకోనాలి. అది ఎవరిని పిలవలేదుగా పాప, నన్ను ఒక్కదాన్నే కాదు. అంటే ఊళ్ళో ఉన్నావు అందుకని పిలిచింది. నేను ఊళ్ళో లేను కానీ అందుకని ఇప్పుడు రాని వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ టైం తప్పనిసరిగా అందరూ ఉంటారు. ఎంతమంది మెంబర్స్ ఉన్నామో అందరూ ఉండాలి ఈ మీటింగ్. ఒక్కసారి ఇంకా చెప్పినట్టు మన 60+ అయిపోయాక మన మీటింగ్ లో పెట్టుకున్నా వినేవాళ్ళకి కూడా బాగుండదు. రాలేమేమో ఉంటాం అనుకోండి. ఎందుకు అయిపోవాలి మన కాళ్ళు చేతులు నొప్పులు ఎందుకు అనుకుంటాం. ఇంకా యాక్టివ్గా ఉంటాం. చాలా చాలా దూరం నుంచి వచ్చింది, ఖమ్మం నుంచి వచ్చింది, నేరుగా దూరం నుంచి వచ్చింది. కానీ ఫస్ట్ టైం చూడండి, చాలా థ్యాంక్స్. నేను చెప్తున్నాను నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీగా. అలాగే అందరూ రావాలి అని మన ప్రోగ్రామ్ ఇది. మన ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలా ఒకసారి మళ్ళీ మన వాళ్ళందరూ కలవాలి, మాట్లాడుకోవాలని ఒక మంచిగా ఆలోచించుకోండి. అందరూ నెక్స్ట్ మీటింగ్కి ఈ నెంబరు 4 ఇదిగా అవ్వాలని అనుకుంటున్నాను నేను. వస్తారని. ఇంటి 4 కావాలి. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు, ఫ్యామిలీస్తో కూడా రావచ్చు, తప్పలేదు. ప్రోగ్రామ్ అంటే పెద్ద కళ్యాణ మండపంలో అరేంజ్ చేసుకున్నాం ఒకసారి, తప్పకుండా పెద్ద గ్రాండ్గా చేసుకున్నాం. నేను పిలుస్తా. లక్ష్మీరాజ్యాలకు మర్చిపోవచ్చు. అదే అంటున్నా. థ్యాంక్ యూ. మీ అందరిని కలిసి చాలా హ్యాపీగా ఉంది నాకు. మా అబ్బాయి పెళ్ళికి పిలుస్తాను, అందరూ రండి.
చెప్పాను తెలిసిన మరి వాళ్ళు ప్రత్యేకంగా నేను పిలవాలి అందరికీ తెలిసిన వాళ్ళ వాటికి వెంకటేశ్వర ఒక రెండు మాట్లాడుకోవాలి రండి అందరం వింటున్నాం. నాకు వచ్చిన మాట్లాడు రా. అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నావు ఇందాక. రేపు పోయి వెనక కూర్చుంటున్నాడు స్వతహా పోలీసులు ధైర్యం ఉంటారు కదా గన్నుంటే ధైర్యం వస్తుంది. అది గన్ను తెద్దాం. గన్ను అనుకో. ఇక్కడ విచ్చేసిన నా చిన్నాటి స్నేహితులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదో నవ్వుతున్నారు. శక్తి రాలేదు యాభై ఏడే సరే 57 50 అనుకో. ముందుకు రా, అదంతా మట్టిగా ఉంది. సపోర్ట్ వాళ్ళ ఆవిడ వచ్చి అట్లా మాట్లాడరు. అదేం కాదు మరి డిస్టర్బ్ చేయక నువ్వంటే ఎక్స్పర్ట్ ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసినా నువ్వు కంటిన్యూ చేయగలుగుతావు అది మన బ్రేక్ పడింది అనుకో మళ్ళీ ఎక్కడికి అలా ఎత్తుకోవాలి. మళ్ళీ నమస్కారాలు చెప్పు. ఇంక చెప్పు మొత్తానికి నన్ను బాగా ఎవరైతే నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారో వాడిని విలువ మళ్ళా మాట్లాడింది ఇంకేం తగ్గిన వాళ్ళు పక్కన మారి చేస్తుంది. తెలుగు పంతుల పిల్లలకి వాళ్ళకి స్వతహాగా పంతుల పిల్లలకి వాయిస్ ఉంటుంది ఏం కాదు పర్లేదు. సైలెన్స్ మనం చిన్నప్పటి నుంచి చదువుకొని పెద్దయేమో వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు, కొంతమంది వ్యవసాయం, కొంతమంది బిజినెస్, కొంతమంది అందరూ. తర్వాత ఈ వయసులో కావాల్సినంత ఫ్రెండ్షిప్ ఎక్కువ, కలిసి ఉండటం, అందరితో హ్యాపీగా గడపడం, అలా ఎక్కువ ఫ్రెండ్స్తో కలిస్తే వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కొంతమంది సంపాదించుకున్నాము, పిల్లలు సెటిల్ అయి ఉన్నారు. మీకు ఇప్పటి నుంచి మనకు కావాల్సినంత కూడాను ఫ్రెండ్స్తో కొంచెం ఎంజాయ్ చేయడం. మన వాట్సాప్లో ఉండే 70-75 ఏళ్ళు కట్టుకొని ఫ్రెండ్షిప్ లేక బాధపడుతున్నారు. కొంచెం ఎగు వాళ్ళు చేసే డ్యాన్సులు మనం జెంట్స్కే, లేడీస్ చేసే జెంట్స్ ముసలి కూడా బాగా హ్యాపీగా ఉంటున్నారు. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దీనికి స్పాన్సర్షిప్ పెద్ద కష్టం కాదు, స్పాన్సర్షిప్ కాదు. వచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. వస్తుంది కాకుండా శ్రీను కష్టపడి తెచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు నాకు అందరితో శ్రీను తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మంచి టైం చూసి పెట్టండి. ఇంటికి డబుల్ వచ్చినట్లుగా ఈసారి అంటే ఎక్కువ మెంబర్స్ వచ్చేటట్టుగా, ఎక్కువ టైము అంటే ఎర్లీ అవర్స్లో వచ్చామనుకో. సపోజ్ ఇప్పుడు దాదాపు 11 వచ్చారు. అదే మనం 10 కల్లా వచ్చేస్తే కొంచెం స్పెండ్ చేసేసి అప్పుడు దాకా సాయంత్రం ఈవినింగ్ దాకా వచ్చింది అని నా కోరిక. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మాదే మాట్లాడవలసి నెక్స్ట్ నువ్వు పెట్టు నువ్వు నేను ఇక్కడ కూర్చొని చాలా ఆనందంగా ఉంది. ఇట్లా అని చెప్పినప్పుడు నాకు చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేక చాలామంది మానసికంగా కూడా ఇదైపోతున్నారు. ఇవాళ మనం అందరం ఫ్రెండ్స్గా బాగా కలిసిమెలిసి మాట్లాడుతుంటే అదో తృప్తిగా ఉంటుంది. ఎవరితోటన్నా కానీ రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా చాలా బాగుంది. ఆ రోజు మనం నైట్ అందరం మాట్లాడుకున్నాము. ఆ రోజు హ్యాపీగా నిద్రపట్టింది నాకైతే. చాలా బాగుంది. ఏదో కొన్ని విషయాలే చెప్పుకున్నాము. చాలా బాగుంది నాకు మాత్రం. అది ఇవాళ అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరలా ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ పెట్టాలి, అది నా కోరిక. నేను ఎప్పుడూ మిస్ కాలే ఇంతవరకు, ఎప్పుడు వస్తానే ఉన్నా. ఈసారి కూడా మిస్ కాకుండా వస్తాను. నెక్స్ట్ ఎవరో చెప్పండి, నెక్స్ట్ ఎవరో చెప్పండి మాట్లాడేవారు. మామూలుగా 2 నిమిషాలు అక్కడ కూర్చొని మాట్లాడే అందరూ వచ్చినందుకు సంతోషం. అంతే. హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా పద్మ. నేను ఇదే మొదటిసారి అందరిని కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది.
టీచర్ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏది ఇక్కడ వాళ్ళు వదిలేశారు ఫంక్షన్స్ ఉండి రాలేకపోయారు చాలా మంది, లేకపోతే ఇంకా వచ్చేవారు అనుకున్నాను నేను కూడా. మీకు ధన్యవాదాలు శ్రీని గారు, అందరూ వచ్చినందుకు సంతోషం. సీన్ గారు అమ్మాయి లక్ష్మీరాజు నిజంగా చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ బాల్యంలోకి వెళ్ళినట్టు మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నావా లేదా? అందరూ చాలా ఆనందంగా ఉంది. అందరికి ఎన్నో అప్పుడు కష్టాలు బాల్యంలో మనం ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అన్ని ఇవాళ చాలా బాగా ఎంజాయ్ చేసాము, చెప్పగలుగుతున్నాము. ఒక్కొక్కళ్ళు ఉన్న కళను కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. మనకి వయసు మెచ్యూరిటీ వలన ఇప్పుడు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అప్పుడు జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇలాగే సాగాలని క్లాస్మేట్స్ అంటే మనకి జీవితంలో చాలామంది స్నేహితులు పరిచయం అవుతారు, కానీ మన బాల్య స్నేహితులు మనకి ఎప్పటికీ మన అనే ఒక మంచి ఫీల్ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఈ గెట్ టుగెదర్ ఇప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. దీనికి అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ. 4 సార్లు ఊరికి వెళ్ళాలి కలిసాము, కానీ కొంతమంది కొన్ని ప్రాక్టికల్గా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మొహమాటాలు ఉంటాయి. దాన్ని పెద్దగా మనం హైలైట్ చేయాల్సిన పని రావాలని అందరికీ ఉంటుంది. అటు కళాకారుల ఫ్యామిలీ మా వారు ఏడీగా చేసి రిటైర్ అయ్యారు. మేము గొల్లపూడిలో ఉంటున్నాము. నాకు 2 అమ్మాయిలు. దగ్గరకు వచ్చాను. పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్, 2 కూడాను. చిన్న అమ్మాయిలు 2 డాక్టర్స్ అండి. ఈ ప్రోగ్రామ్కి రావడానికి నాకంటే కూడా మా వారికే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందండి. చాలా ఎంకరేజ్ చేయాలని ఆశతోటి మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలనే ఉద్దేశంతో అందరమే వచ్చాము. థ్యాంక్స్. ఈ అవకాశాన్ని ఇలా ఏర్పాటు చేసిన శ్రీనివాసుకు కూడాను థ్యాంక్స్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడాను. ఇలాంటి ఆలోచన రావడం అనేదే గొప్పగా ఉంటుంది. దాన్ని అమలుపరచడానికి మనందరికీ ఫోన్లు చేసేసి పిలవడం అనేది చాలా ఒక పెద్ద ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. అందరినీ కలిసినందుకు కూడా. వాళ్ళ పాప గైనకాలజిస్ట్, మళ్ళీ ఎవరికైనా అవసరం అయితే ఫ్రీ. గైనకాలజీ ప్రాబ్లం అయితే నెక్స్ట్ రవీంద్ర రెండు మాటలు అంతే. మేము లేట్గా రావడం కారణం ఇవాళ కేవి అది కొట్లో చెప్పేసి ఎవరు పట్టలేదు కదా. చాలా తర్వాత అనుకుంటున్నాము, చాలా తర్వాత కోరిక నెరవేరింది. ఇంకొక నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మళ్ళీ పెట్టుకొని దీనికి 4 రెట్లు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. వెన్యూ ఆ రోజు ఆలోచించుకుందాం. వెన్యూ ఎక్కడనేది కాలేజీలో పెట్టుకుందాం, మన స్కూల్లో పెట్టుకుందాం. అది కాలేజీలో మన స్కూల్లో పెట్టుకుందాం రా, లక్ష్యం మన స్కూల్లో పెట్టుకుందాం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మేము పురాణ లక్ష్యం ఇద్దరం పెట్టాం, గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని. ఎవరు దానికి ఏమో రెస్పాన్స్ అవ్వాలా, ఏదో అనుకోకుండా ఈసారి స్కూల్లో పెట్టుకుందాం. దీనికి 4 రెట్లు విత్ ఫ్యామిలీస్ తెద్దాం. అంతకంటే కావాల్సిందే ఉంది. ఎప్పుడు ఇంకా 4 ఏళ్ళు పోతే ఎట్టగా మనం నడవలేము, అయిపోయింది. అంటే మాట వరుసగా అప్పుడే నడవకుండా పోతావా? ఇంకా 60 క్లాస్ అవ్వలేదు కదా, అందరూ రంగేసుకుంటే ఎప్పుడైతే మురసలు అడుగుతారు. శ్రీనివాస్ కుమార్ ప్రీవియస్ గా శ్రీశైలం టెంపుల్లో సేవాదానికి వచ్చేవాళ్ళు జుట్లు ఉన్నాయి, తెల్ల జుట్లు ఉన్నాయని ఒకసారి అన్నాడు. అనగానే నేనేం చెప్పానంటే, అండి ప్రతి ఒక్కడు 10 రూపాయలు 15 రూపాయల ప్యాకెట్ ఉంటుంది, అది ఇవ్వండి, ఆయన సరిపోతుంది, వస్తారు, లేదా మేము స్పాన్సర్ చేయమంటే మేము చేస్తామని చెప్పి ఆయన తెగ నవ్వుకున్నాడు. అట్లానే గుర్రాలక్ష్మి రోజు 1/4 కేజీ
మెమరీస్ కూడా చెప్పండి, స్కూల్లో మీ స్కూల్లో జరిగిన మెమరీస్ కూడా చెప్పండి సార్. బాగుంటాయిగా. నా పేరు పల్లా శ్రీనివాస్, నేను వ్యవసాయం చేస్తున్నాను. ఇట్లా మరి వచ్చే సంవత్సరం కూడా ఏది సంక్రాంతి లాంటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అందరూ కలిసి. అనవర్లపూడి శ్రీనివాసరావు. అట్లా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఏర్పాటు కారంచేట చేస్తే ఇంకా ఎక్కువ మంది రావడానికి సౌకర్యంగా ఉంటుంది. రాంబాబు ఓన్లేదా ఇప్పుడు ఏది గవర్నమెంట్ కూడా అదే చెబుతుంది. అంటే జరిగేది ఏంటంటే ముందే చంద్రబాబు గారు చెబుతాడు ముందే కదా చెప్పు రాంబాబు. ఓకే రెడీ సార్. మన కోటి శ్రీనివాస్. నెక్స్ట్ జరిగేటటువంటి ప్రోగ్రామ్ కి మన శ్రీధర్ స్పాన్సర్ చేస్తారట. అందువల్ల కొత్తూరుని పెట్టుకున్నావా? నాగభూషణ అయితే ఓకే. పోలీసు వాళ్ళని పూర్తిగా నమ్మలేము. దాటేస్తాడు పడవ. పడవెక్కితే ఇంకో పడవకి వెళ్తాడో బోటుకి వెళ్తాడో తెలియదు. అదొకటి. అదేవిధంగా సుధా గారు వాళ్ళ ఫ్యామిలీ తరఫున కారంచేడులో మన స్కూల్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఒక 8 ఫ్యాన్లు కానీ, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేస్తామని చెబుతున్నారు. వాళ్ళకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అదొకటి నాకల్లా ఫ్యాన్లు అనేది అడిగారు, ఓకే మన తరఫున చేద్దాం. కాకపోతే నాకల్లా అనిపించింది ఏంటంటే నేను మళ్ళీ గ్రూప్లో పెట్టకూడదు అనే ఉద్దేశంతో అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఒక ఫ్యాన్ బిగించామనుకో అది ఒక పేరుగా ఇది ఉంటుంది. దానికి కరెంట్ ఇవ్వటానికో దానికో మన ఇది అమౌంట్ ఖర్చు పెట్టడం అనేది నాకు అంత ఇదిగా అనిపించలేదు. అంటే జనరల్గా ఏదో ఒక వస్తువుగా ఇచ్చేసామనుకో అది ఒక గుర్తింపు కూడా. ఏదో వైర్లు కనెక్షన్ చేసి స్విచ్లు ఇచ్చి అవి అంత ఇదిగా ఉండదని, అదేవిధంగా ఈసారి వాళ్ళ ఫ్యామిలీ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా స్కూల్లో ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి బుక్స్ కానీ ఏమైనా బ్యాగ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున వాళ్ళు చేస్తారు. వాళ్ళకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియదు. మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కోటి శ్రీనివాసరావుని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రాంకి బాగా సహకరించిన నాగబాబు, అంతవరకు మనం ఒప్పుకోవాల్సిందే. దాని తర్వాత మన గోడలో చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం చేసుకుని అందరూ ముందుకెళ్దాం. ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ నేను కృషి చేస్తాను. నా వరకు మీరు ఏదన్నా తప్పకుండా. థ్యాంక్ యూ. మాధవ ఫర్టిలైజర్స్ అండ్ సీడ్ ఫండ్స్, మాధవ మెడికల్స్, మాధవ క్లినిక్, ఈ 3 మీద రన్ చేస్తాను. నా ఫ్యామిలీ నేను ఈ శుభ సందర్భంలో 27 జనవరి పెట్టు. ఈ శుభ సందర్భంలో ఆ పెద్ద అనౌన్స్మెంట్ 27 జనవరి మనకి పండగకి ఆ టైంలో అంటే బిఫోర్ కానీ తర్వాత కానీ మళ్ళీ అంటే అలా ఒకసారి మనం అందరం ఇది చేసుకొని చేద్దాం. సెలవు తీసుకో. జనవరి 10 ఆదివారం ఏముంది, సాటర్డే ఆగస్ట్ 15 అయింది, సండే అయింది, 2 రోజులు కాబట్టి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నా గవిక్కున వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది లేదు. అలానే
మనకి జనవరి నెలలో డేట్ అనేటటువంటిది ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని జనవరి 10th జనవరి 10th ఇప్పుడు రేపంటే కదా నేను ఇవాళ రెడీ జనవరి 10th అని వండుకోవాలి పండగ కట్టు వాళ్ళ వరకేగా సిస్టర్ అలా అనకూడదని చెబుతున్నాడు ఆల్రెడీ చెప్పాను మారిపోయిందా ఓకే అయితే ఓకే రండి డాక్టర్ గారు నాకు ఏమనుకోవట్లో పార్ట్నర్ 25 ఏజ్ నేనిద్దరు మా మిత్రులు నాకు తినడానికి గతానికి ఉపయోగపడతారు మా ఊరు పెద్దకావు ఆయనకి పెద్దకావు దాన్ని నా మెడికల్ షాప్కి ఆర్ఎంపీగా డాక్టర్ ఇప్పుడు 24 గంటల్లో 20 గంటలు మేము తగ్గే ఉంటాం మెయింటెనెన్స్ సార్ అందరూ సార్ ఇలా గ్రామంలో ప్రతి విషయాల్లో కూడా సార్ అందరూ ఒకసారి ఇలా చూడండి సార్ సార్ మా సీన్ ఎక్కడికన్నా ఫ్లెక్సిబుల్ అట్లా కలిసిపోవటం అందరితో బాగా వచ్చు వ్యవసాయ మార్కెట్ పత్తూరులో సూపర్వైజర్ చేసి సుధా గారి హస్బెండ్ వారిని ఒక 2 నిమిషాలు పేరు చెప్పండి. శ్రీనివాసరావు గారు మా పేరే మా మెంబర్స్ ఎక్కువ శ్రీనివాసరావు రాజకుమారు కొంతమంది మన సుధావాళ్ళ హస్బెండ్ అంటే శ్రీనివాసే శ్రీనివాస్ గారు భార్య సుధా అంటారు మనమే సుధా కాబట్టి సుధా హస్బెండ్ అంటారు. అదొకటి ప్రీవియస్ గా మనకు జరిగిన కార్యక్రమాల్లో కూడా వారు చాలా యాక్టివ్గా ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తే ప్రీవియస్ ఒకళ్ళు మనకి వీడియో ఒకళ్ళు పెట్టారు. దాంట్లో చూడంగానే నేను ఎప్పుడన్నా ఉన్నప్పుడు చూస్తుంటాను వారు చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఆ టైంలో నిజంగా ఆ కార్యక్రమంలో అదొక హైలైట్. ఆ కార్యక్రమంలో బాగా యాక్టివ్గా బాగా ఇది చేస్తారు. చాలా సంతోషం అండి. అంటే ఇప్పుడు ఉంటాం ఫ్యామిలీ మనందరూ సింగర్ ఆటగా ఇబ్బంది పడ్డాం. వాళ్ళ ఫ్యామిలీ తెచ్చారు. అదే అంట పాట పాడుగా పాడు దిగాను వాళ్ళ అమ్మాయి కూడా పేరు శ్రీనివాసరావు సుధా గారి హస్బెండ్. అసలు పేరేంటో తెలుసా? గుంటుపల్లి సుధా. ఇంటి పేరు సుధా కాదు పేరు సుజాత. సుధానే తెలుసు. సుజాత రిటైర్డ్ అండి. నెల్లూరులో రిటైర్డ్ అయ్యాను. 2023 జూలైలో రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ గొల్లపూడిలో సెటిల్ అయిపోయాను. మాకు 2 పిల్లలు, చిన్న పాప, ఏమో డాక్టర్, వాళ్ళ హస్బెండ్ డాక్టర్, 2 డాక్టర్లు. పెద్ద అమ్మాయిలు బహ్రెయిన్లో ఉంటారు. అతను ఇంజనీర్. పెద్ద అమ్మాయి కూడా సాఫ్ట్వేర్లో ఐబీఎంలో చేసి 12 ఇయర్స్ చేసి ఇక హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఒక అబ్బాయి, వీళ్ళకి ఒక అమ్మాయి. ప్రస్తుతం మేము గొల్లపూడిలో సెటిల్ అయిపోయాం. కాకపోతే ఎక్కువ ఖమ్మంలో మాకు డేరా అంటే ఖమ్మం. ఎందుకంటే మేము చూసుకుంటూ ఉంటున్నాము. ఇంకా ఏదో ఇలాంటి చూసినప్పుడు నేనైతే మాది 77, 78 అండి మాది 10th. మా స్కూల్ మేట్స్ అందరూ కలిసి 2022, 23 అంటే మాది 78లో అయిపోయింది 10th. ఆ తర్వాత 45 ఇయర్స్ అంటే 23లో జనవరిలో, ఫిబ్రవరిలో మేబీ అప్పుడు మా స్కూల్లోనే పెట్టుకున్నాం గెట్ టుగెదర్ ఆఫ్టర్ 45 ఇయర్స్. ఆ 45 ఇయర్స్ మేము కలిసింది లేదు, పెట్టింది. ఒక్కసారిగా 45 ఇయర్స్ తర్వాత మేము కలిసాం. కలిసి అక్కడ సరదాగా అందరం మా స్కూల్లోనే పెట్టుకున్నాం. అందరం అమ్మమ్మలు, తాతయ్యలు అయిపోయారు. అందరం చాలా హ్యాపీగా మా టీచర్స్ని కూడా ఆ రోజు పిలిచాం. ఒక 4 టీచర్స్ వచ్చారు. 4 టీచర్లు ఉన్నారు. అంటే కొంతమంది ఉన్నారులేండి, ఇంకా రాలేదు. 4 మాత్రం వచ్చారు. వాళ్ళకి సన్మానం చేసి గ్రాండ్గా ఆ రోజు పాపం వాళ్ళకి భోజనం పెట్టి గ్రాండ్గా శాలువాలు కట్టి బాగా చేసాము. వాళ్ళకి మా స్కూల్లోనే 23 ఫిబ్రవరిలో చేసాము. ఆ రోజు కూడా ఇక అట్నే చెప్పాలంటే మన పేరేంటి
లక్ష్మి లాగానే మా దాంట్లో యాక్టివ్గా ఝాన్సీ అని ఒక అమ్మాయి ఉంటుంది. అంటే యాక్టివ్ అంటే మనకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళు అంత యాక్టివ్ కాదు చెప్తా, ఎందుకంటే రారు కదా. ఆ అమ్మాయి ఝాన్సీ అనే అమ్మాయి మాత్రం గుంటూరు మెడికల్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్గా రిటైర్డ్ అయింది. 25 జూలైలో రిటైర్డ్ అయిపోయింది. అయిపోయారు మా బ్యాచ్ అంతా అయిపోయారు. నేనే దాదాపు ఫస్ట్ నేను రిటైర్డ్ అంతే. మాది 60 సంవత్సరాలే మాది. వాళ్ళందరూ 62లో రిటైర్డ్, 62 నేను 60లో. మా 60 మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి 62 చేయలే, 65లోనే ఉంది ఫస్ట్. ఇప్పుడు కూడా 60, ఇప్పుడు కూడా 60. సో నేను ముందు రిటైర్డ్ అయిపోయాను. మేము అక్కడ నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా పెట్టుకుంటున్నాం. ఆ ఝాన్సీ ఏమో చాలా యాక్టివ్గా ఉంటుంది. జెంట్స్లో నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. సో ఎంఏ మొన్న రెండోసారి ఇంకోటి చిలకూరిపేటలోనే పెట్టాం. మూడోసారి ఎంఏ వాళ్ళ ఇంట్లో పెట్టింది. ఎంఏ కావాలని ఇంట్లో అంటే ఎక్కువ రాలే, ఒక 20 మెంబర్స్ అప్పుడు వచ్చాము. ఆ ఇంట్లో గుంటూరు వాళ్ళు ఉండేది, గుంటూరులో చేసుకున్నాము. అలా చేసుకుంటుంటే అంటే ఇప్పుడు అదే 60 వయసు వాళ్ళు నలుగురు కలిస్తే ఏజ్ పెరుగుతుంది, ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుందండి. హ్యాపీనెస్ బాగా అందరూ ఇలా చేసుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం, ప్లస్ మంచిది. మన హెల్త్ ఇష్యూ తీసుకున్నా కూడా, హెల్త్ కాన్సెప్ట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలా కలిస్తే మంచిది. అందరూ చెప్పినట్టు అందరూ ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి. మళ్ళీ మేము కూడా రెడీ చేసుకుంటాం. నెక్స్ట్ ఈసారి మా ఇంట్లో పెడదామని నేను చెప్పొచ్చా. గొల్లపూడిలో మా టెర్రస్ నేను పెడదాం అని నేను చెప్పొచ్చాను. నెక్స్ట్ మేము పెట్టుకుంటే మా గొల్లపూడిలో పెట్టుకుంటాం. అది ఏర్పాటు చేసినందుకు శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి ఉంటారు. ఇదంతా ప్రోగ్రాం ఆషామాషి కాదు, మనం అనుకుంటాం సింపుల్, ఆషామాషి ఏం కాదు. అందులో వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు వచ్చిన వాళ్ళు ఇంకా గ్రేటు. ఈ రోజులు అసలు రావట్లేదండి. సరే రావట్లే. ఎవరికి అందరికీ పనులు ఉంటాయి. అందరికీ పనులు డాక్టర్ అదేమి మా అమ్మాయి కూడా పాప అమ్మాయి అసలు కణం తీరుకుంది. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. కలుస్తారా కలవాలని తీసుకొచ్చాం. చాలా బిజీగా ఉంటుంది అమ్మాయి. అంతా కలిస్తే బాగుంటుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అది ఇప్పుడు సుధా పాడింది కదా పాట, అది నేను మా రిటైర్మెంట్కి నేను రాసా. ఫస్ట్ సారి ఆ పాట రాశాను నేనే, రాసి నేను పాడాను. ఇప్పుడు మీది కదా అని ఆమె చేత పాడిచ్చా. లేకపోతే నేను మూడో పేరు బయటకు వచ్చింది శివ అన్నారు. సుధానే, సుజాత. నేను సుజాత రిజిస్టర్కి వెళ్ళినప్పుడు సుజాతని గుర్తుకొస్తుంది. మామూలుగా అయితే సుధానే, సుజాత అని అనుభూతికి రాదు. సుధానే. సో అదే ఆ పాట వాళ్ళని సుజాత పాడింది. రాసిన పాట నేనే అంటే ట్యూన్ ఏమన్నా అది భలే మంచి రోజు పాట అంతా నేను రాశాను. అంటే భలే మంచి రోజు, పసంద్ అయిన రోజు ఒకటే. దాంట్లో కలిసి ఫీలింగ్ అంతా ఇక నేను రాసింది. నిజంగానే మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. అలా దేవుడే ఇది చేస్తాడు. సో అందరికీ అదొకటి ఒక పాట పాడు. మైక్ లేకపోతే అంటే మైక్ కూడా పర్వాలేదు, మైక్ లేకపోయినా అడ్డే లేని దారే రారా రే రారా రే రారా అద్దే లేని హీరే రారా దూకేట్టి దూరైరా పోరాడేట్టి పోరైరా నీలో ఆరుడూరైరా మందల్లోంచి వేరైరా పయ్యం తీర్చి పాయరా సిగ్గుంటే సీరైరా నీకుటేటి పేరైరా నీ రాక కోసం లోకం చేసే హోరై 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 రారా రే రారా రే రారా అడ్డే లేని దారే రారా రే రారా రే రారా అద్దే లేని తీరే రారా ఇరుక్క బాధేసుకో ఎలా నిన్నే నీ లోపల ఏ పాతికే ఏళ్ళకే నువ్వు పాత పడిపోకురా రే రారా అడ్డే లేని దారి రారా నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజే పీకావని నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పీకావని మొండెంలో తల దించేటట్టయితే నువ్వు మొత్తం రక్తం మార్చుకొని వచ్చేస్తాయి రే రారా
రైరై రారా అడ్డే లేని ఈరై రారా ఆటను కోకోయ్ ఆటంటే గెలుపోయ్ నీ ఆట గుసకాలి మాటను కోకోయ్ గెలుపంటే వెలుగోయ్ వెలుపై నువ్వెలగాలి మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకే నెక్కే నైజం అర్థం కానట్టే రైరే రారా రైరే రారా అడ్డే లేని దారై రారా రైరే రారా రైరే రారా అడ్డే లేని తీరై రారా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా ఆ చేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల ఏ పాతికే ఏళ్ళకే నువ్వు పాతబడిపోకురా. నేను పెట్టి అంటే వేరే ఏంటి చిగ్రియా చిగ్రియా పాడతా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా విందు భోజనం మన శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. అంటే జనరల్గా 40 మందిగానే చేశారు. ఒక్కొక్కళ్ళు డబుల్గా తినాలి, వేస్ట్గా చేయకూడదు. అర్థమైందా? అందువల్ల బాగా అందుకనే ఇప్పుడు కూడా కడుపు నిండిపోయినా ఇప్పుడు టైం కూడా అందుకనే ఏది 140 అయింది అనుకోండి, డబల్ మీల్స్ అనేటటువంటిది ఏర్పాటు చేశాడు. కాబట్టి ఒక్కొక్కళ్ళు డబల్గా తినాలి, అంటే ఉన్నవాళ్ళు తక్కువ కాబట్టి. అదేవిధంగా నేను తక్కువ తినేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. చాలా చాలా ముఖ్యం. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు ఉప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే కంచె ఒకడైతే అది మించె వాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవాలే
విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి దోస్తి అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటారు ఇకపై లాగా వైరమే కూలిపై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులెవో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం 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 బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి దోస్తి ఒక చెయ్యి రక్షణ కోసం ఒక చెయ్యి మృత్యు వినాశం బిగిసాయి ఒకటైలాగా తూర్పు పడమరా ఒకరేమో దారుణ శస్త్రం ఒకరే